అందరికీ జై భీమ్. ఈరోజు భారతదేశంలోనే మహోన్నతమైన వ్యక్తి, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, సమసమాజ సంస్కర్త అయినటువంటి మహాత్మా జ్యోతిరావు ఫులే 1990 ఏప్రిల్ 11వ తారీఖున జన్మించి ఈ భారతదేశంలో ఈ 4 వర్ణాల మన సిద్ధాంతం ఉండేది. ఈ మన సిద్ధాంతం స్వతంత్రం రాకముందు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు పుట్టకముందు, రాజ్యాంగం రాయకముందు ఈ భారతదేశానికి ఒక చీకటి గ్రంథం ఉండేది. ఆ చీకటి గ్రంథమే మనవాద గ్రంథం. ఈ మనవాద గ్రంథంలో ఈ ఆర్యులు ఇతర దేశాల నుంచి భారతదేశానికి వలస వచ్చి ఈ దేశంలో వాళ్ళ మనగ్రంథాన్ని సిద్ధాంతాన్ని పాటించి ఇక్కడ బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియ, శూద్ర అని 4 వర్ణాలు విభజించి ఈ భారతదేశాన్ని పరిపాలించి కులాల వారిగా విడదీసి అంటరాని వాళ్ళుగా ఈ భారతదేశాన్ని పరిపాలిస్తున్న రోజుల్లో ఈ శూద్ర కులంలో ఎవరైతే శూద్ర కులం అట్టడుగు కులాలు అంటున్నారో ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ బీసీల వర్గాలలో రెడ్లు వస్తారు, శూద్రుల్లో కమ్మలు వస్తారు. ఇలాంటి ఇప్పుడైతే ఎవరైతే అగ్రవర్ణ అంటున్నారో ఆ కులాలు కూడా ఒకప్పుడు శూద్ర కులాలుగానే ఉంటా. చీకటి రోజుల్లో నుంచే ఈ శూద్ర కులాల్లో నుంచే మహాత్మా జ్యోతిరావు ఫులే జన్మించి ఈ చీకటి రోజుల్ని రూపు మాపడానికి భారతదేశంలో ఎన్నో పోరాటాలు చేస్తూ సంఘ సంస్కర్తలు పనులు చేస్తూ ఆయన చిన్నతనంలోనే తల్లిని పోగొట్టుకొని వాళ్ళ తండ్రి గోవింద్ అనే ఆ తండ్రితో ప్రోత్సాహంతో చదువుకొని ఈరోజు భారతదేశంలోనే అత్యంత ఉన్నత శిఖరానికి పోయినారంటే ఇది మహాత్మా జ్యోతిరావు ఫులే అని చెప్పేసి. ఇది మహాత్మా అనే పేరు కూడా గాంధీ కాదు. ఇక్కడ మహాత్మా అనేది జ్యోతిరావు ఫులేకి రావాలా, కానీ గాంధీ స్వతంత్రం చెప్పినాడని చెప్పేసి కళ్ళపుల్లు కబరాలు చెప్పుకుంటూ వాళ్ళ మహాత్మా వాళ్ళందుకు వాళ్ళు బిరుదులిచ్చుకొని భారతదేశంలో చెలాగవుతున్నారు. అంటే బ్రాహ్మణయుధంలో ఏ స్థానంలో ఉన్నా కూడా వాళ్ళు గొప్పగా చరిత్ర చెప్పుకొని పోతున్నారు. కానీ ఈ భారతదేశంలో శూద్ర కులాల్లో పుట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు ఫులేని నేటికి కూడా బీసీలు తెలుసుకోకపోవడం వాళ్ళు చాలా బాధాకరం. ఎందుకంటే శూద్ర కులాల్లో ఉన్నటువంటి మహాత్మా జ్యోతిరావు ఫులేని ప్రతి ఒక్కరు భారతదేశంలో గౌరవించాలా. ఆఖరికి బ్రాహ్మణ స్త్రీలకు కూడా చదువు చెప్పినటువంటి మహాపురుషులు మన జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే. ఇలాంటి మహానుభావుల జయంతులు, వర్ధంతులకి ఈరోజు వాళ్ళే ఇవాళ గవర్నమెంట్ వాళ్ళు కూడా ఆయన చరిత్రను కూడా పాఠ్య పుస్తకాల్లో ఎక్కించాలా. ఈ భారతదేశంలోనే తొలి పంతుతుల్లో ఎవరన్నా ఉన్నారంటే మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే అని చెప్పేసి కూడా ప్రచారం చేయాలా. ఆ చరిత్రను కూడా ఏదో వల్లభాయ్ సర్వే రాధాకృష్ణ గారికి, తర్వాత బ్రాహ్మణుల కోణంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అంటగడతారే తప్ప మహాత్మా జ్యోతిరావు ఫులే చేసిన పనులు చాలా ఉన్నాయి. ఈ భారతదేశానికే గులాంగిరి అనే పుస్తకాన్ని కూడా అందించాడు. తర్వాత అంటరాని తనాన్ని రూపుమాపాడు. తర్వాత స్త్రీలకి హక్కులు కల్పించాడు, స్త్రీలకి చదువులు నేర్పించాడు. ఈరోజు భారతదేశంలోని ఈరోజు స్త్రీలు, బ్రాహ్మణ స్త్రీలు కావచ్చు, ఉన్నత వర్గాల స్త్రీలు కావచ్చు, లేని కుటుంబాల నుంచి వచ్చిన స్త్రీలు కావచ్చు, ఈరోజు హక్కులు పొంది చదువుకొని ముందుకు పోతున్నారంటే ఆనాడు మహాత్మా జ్యోతిరావు ఫులే ఆయన భార్య సత్యమని స్థాపించి బళ్ళు స్థాపించి చదువులు నేర్పించిన చరిత్ర అని చెప్పేసి ఈరోజు ప్రతి ఒక్కరికి తెలియజేస్తున్నాం. అంతేకాకుండా భారతదేశంలోనే 4 వర్ణాలే ఉంటే అతి సూత్రులుగా ఎస్సీ ఎస్టీలని ఊరు బయట పెట్టి అతి సూత్రులుగా ప్రకటించిన రోజుల్లో అలాంటి అతి సూత్రులను కూడా గ్రామాల్లోకి పిలుచుకొచ్చి ఎస్సీ ఎస్టీలకి చదువులు నేర్పించినట్టు మహాన దేవుళ్ళు ఎవరన్నా ఉన్నారంటే కూడా ఈ భారతదేశంలో మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే. అలాంటి ఘనమైన చరిత్ర కలిగిన మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులేని ఈరోజు కులానికి అంటగట్టి సూత్ర కులాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అని చెప్పేసి ఈ రోజుకి కూడా ఆయనకి భారతరత్న బిరుదు ఇవ్వడం లేదు. ఈ రోజుకి కూడా ఆయనకి ప్రభుత్వ పాఠశాలలో వాళ్ళ చరిత్రను తెలియజేపరచడం లేదు. అంటే ఈ భారతదేశంలో ఆర్యులు మనవాద సిద్ధాంతం గ్రంథాలు ఎవరైతే పరిపాలిస్తున్నారో కుట్రపూరితంగా ఇలాంటి మహానుభావులని చరిత్రకి ఎక్కుకోకుండా హీనం చేస్తున్నారు మిత్రులారా. కావున ఈ సోషల్ మీడియా కానీ, ఈ సెల్లుల ద్వారా కానీ ప్రతి ఒక్కరు బీసీ కులస్తులు ముఖ్యంగా చెప్తున్నా, బీసీలో ఎన్నైతే 52% ఉన్న ఉప కులాలన్నీ మొత్తం అన్ని మహాత్మా జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే గురించి తెలుసుకొని ఆయన నాటిన విత్తనం రాజ్యాధికారము, విప్లవము, తర్వాత సమసమాజ నిర్మాణము ఇవన్నీ మనసులో పెట్టుకొని ప్రతి ఒక్క ఇంటికి ఒక యువతని త్యాగం చేసి మహాత్మా జ్యోతిరావు ఫులే అంబేద్కర్ అడుగు జాడల్లో నడివినప్పుడు ఈ భారతదేశము సస్యశాలమై సమసమాజ నిర్మాణం జరుగుతూ ముందుకు పోతుందని చెప్పేసి ఈ జయంతి సందర్భంగా మేము తెలియజేస్తున్నాం మిత్రులారా.
ఇంత మహత్తమైన కార్యక్రమాలు చేసినటువంటి మహనీయులకి మనం ఈరోజు వర్ధంతులు జయంతులు చేయాలంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళము సరిగ్గా కలవలేకపోతున్నాం. భారతదేశంలో సూత్ర కులాలు కలవాలి, భారతదేశంలో అతి సూత్రాలు లేనటువంటి ఎస్సీలు కలవాలి. ఈరోజు ముఖ్యంగా ఎవరైతే మహాత్మా జ్యోతిరావు ఫులే ఉన్నాడో ఆయన గురువుగా స్వీకరించి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈరోజు ఆయన సిద్ధాంతాలు, ఆయన చేసిన గులాంగిరి పుస్తకాలు, ఆయన ఎన్నో చరిత్ర కలిగిన పుస్తకాలను చదివి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక రాజ్యాంగం రాసి ఆయన గురువుగా స్వీకరించుకొని ఆయన చేసిన సిద్ధాంతాన్ని మళ్ళీ బీసీలకు కూడా పంచాలని చెప్పేసి 52% చట్టసభల్లో రాజ్యాంగం ద్వారాగా మన సిద్ధాంత గ్రంథాన్ని అణచివేసి దాని మంటల్లో కాల్చేసి మన రాజ్యాంగ గ్రంథాన్ని తీసుకొచ్చి ఈరోజు బీసీలకి హక్కు కలిగించినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు గురువుగా స్వీకరించినది మహాత్మా జ్యోతిరావు మిత్రులరా. ఈ విధంగా చరిత్రను తెలుసుకొని ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి ఈ భారతదేశంలో మనము రిజర్వేషన్ ద్వారా ఎవరైతే హక్కులు పొందుతున్నారో బీసీలు ఈ భారతదేశంలో కానీ ఈ రాష్ట్రంలో కానీ ముఖ్యమంత్రులు ప్రధానులు కావాలా. అలాంటిది ఈరోజు కొన్ని వర్గాలు మాత్రమే 100కి 15%, 5% ఉన్న వాళ్ళు మాత్రమే రాజ్యాలు వెళ్తూ ముందుకు పోతున్నారంటే మనము యువత కానీ ఇక్కడ ఉన్నటువంటి బీసీ కులాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎస్సీ కులాలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిజమైన చరిత్ర తెలుసుకోవడం వల్లనే ఈరోజు ఉన్న 5%, 10% అందరం ఎక్కించి రాజ్యం వెళుతున్నాం మిత్రులారా. ఈ వాటా మంది ఈ సంపద మంది మహాత్మా జ్యోతిరావు ఫులే వాళ్ళ దంపతులు అంబేద్కర్ ఈ భారతదేశంలో ఎస్సీ ఎస్టీ బీసీలు అణగాని వర్గాలు సూత్రులు ప్రతి ఒక్కరూ ఈ దేశంలో వాటా పొందాలని చెప్పినారు. ఈ దేశ సంపద జాతీయం చేయాలని చెప్పినారు. ఈ దేశంలో ఉన్న భూమిని అంతా జాతీయం చేయాలని చెప్పి వాళ్ళ సంకల్పం కోరుకున్నారు. ఆ సంకల్పానికి మనం ప్రతి ఒక్కరూ అడుగులు వేయాల. ఆయన కోరుకున్న రాజ్యాన్ని ఎస్సీ ఎస్టీ బీసీలకి సూత్రులకు సాధించి ఇవ్వాలని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేస్తూ భారతీయ భీమసేన కమిటీ తరఫున వ్యవస్థాపన జై భీమ్ రామాంజనేయులు, తర్వాత అంబేద్కరిస్టు పార్టీ అయినటువంటి మన జాతీయ అధ్యక్షులు సోమన్న గారు, తర్వాత బీసీ నాయకులు ఓబ్లేష్ గారు, బీబీఎస్ రాష్ట్ర అధ్యక్షులు మన సాగే ఓబ్లేష్ గారు ప్రతి ఒక్కరూ సంకల్పం కట్టుకుంటారు. ఎంఆర్పిఎస్ లీడర్ వచ్చినారు, ప్రతి ఒక్కరు కుల సంఘాలు వచ్చినారు. ఈ కుల సంఘాలు, ఈ బీసీ సంఘాలు, ఏవైతే సామాజిక ఉద్యమాల సంఘాలు ఉన్నాయో ఇవన్నీ గ్రామ స్థాయిలో మనం అంబేద్కర్, జ్యోతిరావు ఫులే, సావిత్రిబాయి ఫులే, తర్వాత సాహు మహారాజు, నారాయణ గురువు ఇలాంటి మహానుభావులు, పెరియారు ఇలాంటి మహానుభావులు ఎందరో చరిత్రలు గ్రామాలు తీసుకోవాలా. అంతిమంగా మాన్యశ్రీ కాంశీరామ్ గారి అడుగుజాడల్లో వెళ్ళి అన్ని కులాలకి మా కులం ఎంత, మా వాటా ఎంత అని చెప్పేసి సిద్ధాంతాన్ని తీసుకొని చట్టసభల్లోనూ రాజ్యసభల్లోకి వెళ్ళి రాజ్యాధికారం సాధించుకోవాలని చెప్పేసి ఈ జయంతి సందర్భంగా మేము ఆ మహనీయునికి ఘనంగా నివాళులర్పించి పావని మహల్లో నివాళులర్పిస్తూ ప్రతిజ్ఞ చేస్తున్నామని చెప్పేసి తెలియజేస్తూ జై భీమ్, జై భారత్.